దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప సదా మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క ఉచితమైన కృపతో గత రాత్రి మన దేహమునకు ఇచ్చిన విశ్రాంతిని మరి యొక్క దినమును మనకు అనుగ్రహించి ఈ దినమున ఆయన మనల్ని అపరాధములను పాపములను క్షమించి ఆయన నిత్య జీవముతోనూ పునరుద్ధాన శక్తితోనూ ఆత్మతో నింపి నడిపించిన విధానమును బట్టి దేవదేవునికి యేసునాథునికి వందనములు. ఏ మంచి ఏ మేలు ఏ గొప్పతనము లేకపోయినను ప్రభు దుమ్ము ధూళి వంటి వారమైన మనల్ని ఆయన ప్రత్యేకపరుచుకొని మన కొరకు ప్రాణము పెట్టి మనల్ని ఆయన కొని ఉన్నాడు. ఆయనను మనకు స్వేచ్ఛను అనుగ్రహించి భూమి మీద కాపాడుచున్న యేసు ప్రభు వారు ఈ దినమున ఆయన వాగ్దానముతో మనల్ని ఎత్తిపట్టుకొనుచున్నాడు. గమనించండి, కీర్తన గ్రంథము 97వ సంకీర్తన 10వ వచనం ద్వారా ఈ దినమున మనతో మాట్లాడుచున్నాడు. కీర్తన గ్రంథము 97వ సంకీర్తన 10వ వచనము. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు. ప్రభువే మనల్ని ప్రేమించి లోకములో ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన మన కొరకు మనల్ని ప్రేమించి తన ప్రాణమును బలిగా అర్పించాడు. తన పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించాడు. అయితే ఈ దినమున ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటంటే, ఒకవేళ ఆయన మనల్ని ప్రేమించటము కాదు కానీ మనము ఆయన్ని ప్రేమించిన ఎడల, ఆయన బిడ్డలుగా కొనసాగుచున్న ఎడల, అనగా యోహాను సువార్త 14వ అధ్యాయం అంతయు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు నా మాటలు గైకొనున్న మాట, ప్రభు యొక్క మాటను మనము స్వీకరించి అన్వయించుకునే ఎడల ప్రభువు మనకు చూపు యొక్క ధన్యత ఆశీర్వాదముని దినమున మనం పొందుకొనగలం. మొదట ప్రభువు మనల్ని ప్రేమించి ఉంటే మనము రక్షించబడిన వారమవుతాము. కనుక ఈరోజు రక్షించబడిన నీవు ప్రభు ప్రేమించాడని ఎరగవలను. ప్రేమించి ఉంటే అని ఎందుకన్నానంటే, ఇది నీవు అంగీకరించినట్లయితే, తనను ఎందరు అంగీకరించారో వారు దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చు. నువ్వు అంగీకరించినట్లయితే చెడుతనమును నువ్వు ముందుగా అసహించుకోవాలి. చాలాసార్లు పానీలేండి, ఏ భూమి మీద తప్పదు కదండి, మానవులు కదండి, మనుషులము కదండి అని ఒకరికి పాపంలో ఒకరు సర్ది పుచ్చుకుంటాం. కానీ ప్రభువుకి వ్యతిరేకమైన దానిని, ప్రభువుకి అసహ్యమైన దానిని మనము వదిలిపెట్టలేకపోతున్నాం. కనుకనే ఇక్కడ అంటున్నాడు, యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. చెడ్డ విషయములు అది ఏ వ్యక్తిలోనైనాను సృష్టిలోనైనాను ఉన్న ఎడల దానిని నువ్వు విడిచివేయకపోతే, దాని మీద ఆశ కలిగి ఉన్నట్లయితే నువ్వు ప్రభువుకు దూరం అవుతావు అన్నది మొదట జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉంటే ఈ దినమున ముందుగా దానిని విడిచిపెట్టి ప్రభువుని ప్రేమించు బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నీవు ఆ విధముగా అనగా చెడుతనమును అసహ్యించుకొని జీవించిన ఎడల ప్రభువు నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. భక్తుల యొక్క ప్రాణమును, ప్రభువుని ప్రేమించిన బిడ్డల ప్రాణములను ప్రభు కాపాడుతానంటున్నాడు. రెండవది, భక్తిహీనులు కలిగించు అపాయము నుంచి రక్షిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అవునండి, నీవు మంచివాడవే, నువ్వు మంచిదానవే, కానీ ప్రభువుని లెక్క చేయని వాడు భక్తి అంటే ఏమిటో తెలుసు, యేసయ్య అంటే ఏంటో తెలుసు, యేసయ్యను అంగీకరించి కూడా ఉన్నాడు. కానీ యేసయ్య ఆజ్ఞను, యేసయ్య మార్గమును అవలంబించక ఆ మార్గంలో నడుచున్న నిన్ను ఆటంకపరుచున్న వ్యక్తులను, వ్యవస్థను నిన్ను అంటకుండా ఆయన రక్షించున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, కాపాడి రక్షించుటకు సమర్థుడైన యేసుదేవుడు మరణ పునరుద్ధానములను తన అధికారముతో వశపరుచుకున్న యేసు ప్రభువారు తనకున్న అనుభవ జ్ఞానమును మనకు దయచేసి ఆయన నీ ప్రాణమును కాపాడి భక్తిహీనుల చేతుల నుంచి ఆయన నిన్ను రక్షించుటకు ఇష్టపడుచున్నాడు. నువ్వు వారి జోలికి వెళ్ళటం లేదు, కానీ వారే నీ యొక్క జోలికి వస్తున్నారు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, అనగా నీ ప్రమేయం లేకుండానే భక్తిహీనుడు నీకు కలిగించు అపాయము నుంచి ప్రభు తప్పించి రక్షించుటికి దినమును ప్రత్యేకపరుచుకున్నాడు. ఇట్టి కృప ప్రభు నీకు అన్వయించుచుండగా
వాగ్దాన సందేశముగా కీర్తన గ్రంథం 97వ సంకీర్తన 10వ వచనము. ప్రభు నిన్ను ఆయన్ని ప్రేమించిన బిడ్డలకు ప్రత్యేకపరుచుకొని నీ జీవితంలో మేలును సమకూర్చుటికి ఇష్టపడుచున్న ఆయన కాపుదల రక్షణలను కొనసాగులాగన ప్రభువు నిన్ను దీవించునుగాక. నీ కొరకైన చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరిచ్చిన ఈ దినమును బట్టి వందనాలు. కేవలము చెడుతనమును అసహించుకున్న ద్వారా ఈ దినమున బిడ్డలకు మీరిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. ఈ వాక్యమును స్వీకరించిన బిడ్డలను వారి కుటుంబములను కాపాడి రక్షించుటకు మీరు ఇష్టపడుచున్న విధానమును బట్టి వందనాలు. కార్యసిద్ధి దైత్యం ఈ దినము బిడ్డల పనుల్లో నాయన మీ తోడు భద్ర దాయిత్యం. వారి వ్యక్తిగత కుటుంబ అవసరతలు అక్కర్లు తీర్చం. వారు చేసిన పనులను, వారి ప్రాణముల్లోని, వారి ఆలోచనలను మీరుండము నాయన. వీరి పిల్లలను మీరు దీవించి వీరి పక్షమున మీ కార్యములు జరిగించమని నిజరేడా యేసునాథుడా మరొకసారి బిడ్డలకున్న అస్వస్థతను, అనారోగ్యమును, ఆర్థిక ఇబ్బందులను, అసమాధాన స్థితిని తొలగించి కుటుంబముల పరిపూర్ణమైన సమాధానమును మీ కాపుదల భద్రతతో హెచ్చించు. బిడ్డలు ఇచ్చిన అర్పణలను, కానుకలను నాయన, వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని, మీ ఆత్మల సంపాదన నాయన, మీ పరిచయాన్ని హెచ్చించుటకు నాయన బిడ్డలు చేసిన ప్రయాసం ఆశీర్వదించి తిరిగి 100 120 ప్రతిఫలాలు బిడ్డలకు అందించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకదేవ సకలమైన ఆశీర్వాదములతో కూడిన కాపుదల రక్షణ మీ వ్యక్తిగత కుటుంబ జీవితములకు, పిల్ల తరములకు ప్రతి విధమైన జ్ఞానముతోను, రక్షణ పరిరక్షణతోను, ప్రభు యొక్క ఆశీర్వాదములతోనూ తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, ఈ వాక్కును మీ యొద్ద ఉంచుక అనేకులకు ప్రచురపరచండి, సెండ్ చేయండి. వారిని మీ వాట్సాప్ గ్రూప్స్ నుంచి పాస్ చేయండి. ప్రభు యొక్క ఆశీర్వాదమును వారికి అందించి ప్రభు యొక్క కాపుదల భద్రత మనందరము ప్రభువులో జీవిద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.